పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసి రాజముద్రతో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. చాలా రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. సొంత భూమి ఏదైతే ఉందో ఇదిగో రాజముద్ర, ఆ సొంత భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయటని చెప్పి చాలా సార్లు రైతులు ధర్నాలు, ఉద్యమాలు చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. మా పిఠాపురానికి వచ్చేసరికి 38,000 పాస్బుక్లు ఉన్నాయి. దీంతో పాటుగా రైతు భూములు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో 22A అనే అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి టైంలో బెదిరించి లాక్కున్న భూములన్నింటికి కూడా విముక్తి కలుగుతూ ఉంది. ఒక 5 సబ్జెక్టులకు సంబంధించి వాటిని అన్ని రిలీజ్ చేయమన్నారు. అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ల్యాండ్స్, తర్వాత సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్, ఎండోమెంట్లో పార్ట్ ఉన్నా సరే వాటిని కూడా రిలీజ్ చేయమన్నారు. ఇవన్నీ కూడా తెలియజేశారు. ఇది కూడా చాలా శుభ పరిణామం, రైతులందరికీ కూడా ఉపయోగపడింది. అదేవిధంగా రైతులకి కరెంటు బిల్లు కూడా తగ్గించడం జరిగింది. ఇన్ని రకాలుగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తాము. మరి ఈరోజు మీటింగ్లో కొంతమంది అడిగారు, పొలంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడలేకపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, చాలా దారుణంగా ఉన్నాయి సర్వే రాళ్ళు, ఏం చేయాలని చెప్పి అడిగారు. అంటే సర్వే రాళ్ళు మార్చాలంటే వేల కోట్ల అవసరం. అందుచేత ప్రభుత్వానికి మేము విన్నవిస్తాం చంద్రబాబు నాయుడు గారికి, రాళ్ళు మీరు మార్చుకునే విధంగా పర్మిషన్ తీసుకోవాలి, మనం సర్వే డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి తెలియజేయడం జరిగింది. లేదా ఆ బొమ్మను తీసి తిరగేసి పాతాలను నొక్కి ఆ రాయిని తిరగేస్తే ఉపయోగపడే విధంగా ఉంటే అలాగన్నా సరే మనం పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పి రైతులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాము. అదేవిధంగా రైతాంగానికి ఎప్పుడు కూడా చంద్రబాబు ఇచ్చినంత మద్దతు మన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు ఇవ్వలేదు. ఈవేళ నేను తెలియజేస్తా ఉన్నా, చాగలనాడు ఎత్తిపోతల పథకం తీసుకోండి, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. పుష్కర ఎత్తిపోతల పథకం తీసుకోండి, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలు తీసుకోండి, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇన్ని రకాలుగా తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతం అవనండి, కింది ప్రాంతం అవనండి, అదేవిధంగా మన పిఠాపురానికి సంబంధించి అవనండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినవి కూడా పిఠాపురానికి ఒకసారి చెప్తాను. అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఇక సిగ్గుండాలకి ఒక ఉత్తరం రాసి చంద్రబాబు నాయుడు ఏదైతే ఏలేరు ఆధునీకరణ శంకుస్థాపన చేశారో 160-170 కోట్లది, రవణకపేటలో పనులు మొదలు పెట్టారో, అంటే రైతులు వరద నుంచి మునిగిపోకుండా ఉండడానికి ఏదైతే చేశారో దానికి సంబంధించి మాకు ఈ ప్రాజెక్ట్ని ఆపేయండి అని చెప్పి ఇద్దరు ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? మొదలు పెట్టిన పనులు, టెండర్ అయిన పనులు ఎందుకు ఆఫ్ చేశారు? అది సమాధానం చెప్పాల్సిన పని ఉంది. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజలు కూడా తిరగబడి అడగవలసిన పని ఉంది. రేపు ఎప్పుడైనా సరే నియోజకవర్గంలో వచ్చిన నిధులు పోకుండా ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అప్పుడు పద్ధతిగా ఉండే పరిస్థితి వస్తుంది ప్రజలు తిరగబడినప్పుడు. ఈ విధంగా నియోజకవర్గానికి నష్టం జరిగింది. అదే ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా ఏలేరు నుంచి తాండవాకి కింద పైపేసి ప్రాజెక్టు నీళ్లు తీసుకోమన్నది వాస్తవం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళ వాయిస్ రికార్డులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇలా చేస్తున్నారు, మేము ముఖ్యమంత్రితో మాట్లాడితే ఇవన్నీ. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గానికి దారుణమైన నష్టం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇద్దరు ప్రజాప్రతినిధులు చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఏది ఏమైనా ఈవేళ రాజముద్రతో మరి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం చాలా శుభ పరిణామం. అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతాం. ఇక్కడ రైతులు ఏమన్నారంటే, మా అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి జగన్ ఫోటోల్లో కానీ చాలా మంది, వాటిని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా బ్యాంకులకు ఉత్తర్వులు ఇచ్చి ఇలాగ చూడండి అని చెప్పి తెలియజేశారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకెళ్లే విధంగా చేస్తాం. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది, రైతుల కోసమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం.